హై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ వీర్రాజు. నేను మీకు ఐసెట్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి మీకు ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యింది. ఆల్రెడీ రెస్పాన్స్ షీట్ కూడా ఇచ్చారు. ఆ రెస్పాన్స్ షీట్లో మార్క్స్ ఎలా చూసుకోవాలి, మినిమం క్వాలిఫై మార్క్స్ ఎలా ఉంటాయి, ఫీజు రింబర్స్మెంట్ ఉంటుందా ఉండదా, కౌన్సిలింగ్ ఏ టైంలో ఉండే అవకాశం ఉంది, కౌన్సిలింగ్కి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్ క్లాసెస్ ద్వారా మనం చెప్పడం జరుగుతుంది. ఈరోజు టాపిక్స్ వచ్చి మనకి రెస్పాన్స్ షీట్. అండ్ ఆల్రెడీ మీరు ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళందరూ కూడా మీరు డైరెక్ట్గా ఏపీ ఐసెట్ 2024కి వెళ్ళి ఇందులో రెస్పాన్స్ షీట్ అంటే మీకు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ హాల్ టికెట్ నెంబర్ రెండు కూడా మీరు ఇస్తే కనుక అది మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అందులో మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇది ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అయ్యింది. మీరు ఎగ్జామ్లో ఏదైతే రాశారో ఆన్లైన్ ఎగ్జామ్ ఏదైతే రాశారో అదే క్వశ్చన్ పేపర్ ఇక్కడ డౌన్లోడ్ అవడం జరిగింది. ఇందులో మీకు ఇక్కడ వీటిని ఎలా చూసుకోవాలంటే ఇక్కడ చూజ్ ఆప్షన్, మీరు ఏదైతే మొన్న ఎగ్జామ్లో ఏదైతే ఆప్షన్ పెట్టారో అది ఇది 1 పెట్టారు. ఇక్కడ ఆన్సర్ గ్రీన్ కలర్తో ఉన్నది ఆన్సర్ అనమాట. అంటే ఇక్కడ 1 అంటే మీరు ఇక్కడ ఆన్సర్ ఇది ఆన్సర్ 2 పెట్టడం జరిగింది. ఇది కానీ ఆన్సర్ ఏంటంటే మీకు అసలైన ఆన్సర్ గ్రీన్ పెన్తో ఉన్నది 4 ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా మీకు పేపర్ అంతా చూసుకుంటే ఎన్ని మార్క్స్ వచ్చినాయో చెక్ చేసుకోండి. అందులో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో చెక్ చేసుకుంటే ఆ మార్క్స్ని బట్టి మీకు మీ రిజల్ట్లో మీరు క్వాలిఫై అయ్యారా లేదా అన్నది తెలుస్తుంది. ఓకే, మీరు క్వాలిఫై మార్క్స్ ఎన్ని, ఓకే మనకి డిస్క్వాలిఫై అయితే ఎన్ని, క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి అన్నీ మీకు డౌట్స్ ఉంటాయి. అందులో చూడండి. ఏపీ ఐసెట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. చూడండి, మినిమం ఏపీ ఐసెట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ది జనరల్ కేటగిరీ అంటే ఓసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 200 మార్క్స్ మీరు ఆల్రెడీ రాశారు కాబట్టి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. ఒక 50 మార్కులు వస్తే మీరు క్వాలిఫై అయినట్టే, మీకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. 50 మార్కులు వచ్చిన కాడి నుంచి కూడా మీకు ర్యాంక్ ఇస్తారు. అలాగే బీసీ స్టూడెంట్స్ అయితే 45 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే మీకు 20 మార్క్స్ వచ్చినా సరే మీకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే క్వాలిఫై మార్క్స్ లేవు. ఓసీ స్టూడెంట్స్ అయితే 50 మార్క్స్ రావాలి. బీసీ స్టూడెంట్స్ అయితే 45 మార్క్స్ కావాల్సి ఉంటుంది. అవి మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రమే మీకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆ ర్యాంక్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే కాలేజీలో మనకి సీట్లు పెట్టుకోవడానికి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అందులో డిస్క్వాలిఫైడ్ వచ్చిందనుకోండి, మీకు అది మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉండదు. అలాగే మరి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అనుకున్న డౌట్ రావచ్చు. అలాగే ఇందులో మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ 55 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఈ క్వశ్చన్ పేపర్లో 55 మార్కులు వచ్చాయనుకోండి, 55 మార్క్స్ వస్తే కనుక 55 మార్క్స్ కన్ఫర్మ్ కాదు. మీకు ఇచ్చిన రిజల్ట్లో అంటే మీకు ఇంకా రిజల్ట్ అవ్వలేదు కాబట్టి రిజల్ట్లో దాని మీద ఒక 4-5 మార్క్స్ పెరగచ్చు, లేదంటే తగ్గచ్చు, సేమ్ మార్క్స్ ఉండొచ్చు. అంటే పేపర్ యావరేజ్ చేస్తారనమాట. అంటే 4 షిఫ్ట్లో జరిగింది కాబట్టి ఎగ్జామ్ వాటిని యావరేజ్ చేయడం జరుగుతుంది. ఓకే, మినిమం క్వాలిఫై మార్క్స్ రాని వాళ్ళు ఎవరైతే అంటే మన రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే క్వాలిఫై కారో వాళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ సీట్లోనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే కన్వీనర్ కోట జాయిన్ అవ్వడానికి అవకాశం లేదు. మీరు క్వాలిఫై అవుతే బెనిఫిట్ ఏంటి, క్వాలిఫై కాకపోతే లాస్ ఏంటంటే, క్వాలిఫై కాకపోతే ఫీజు రింబర్స్మెంట్లు ఏమీ రావు, ప్లస్ మేనేజ్మెంట్ సీట్ కొనుక్కొని జాయిన్ అవ్వాలి.
క్వాలిఫై అవుతే ప్లస్ ఏంటంటే ఈ ఇయర్ ఒక సమ్ గవర్నమెంట్ ఆల్రెడీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది పీజీ స్టూడెంట్స్కి ఫీజు రింబర్స్మెంట్ ఉంటుందని. కాబట్టి మీకు ఒకవేళ క్వాలిఫై అవుతే కనుక మీరు ఏదైనా కాలేజీలో సీట్ వస్తే కనుక మీకు 2 ఇయర్స్ కూడా ₹1 కూడా ఖర్చు లేకుండానే ఎంబీఆర్ ఎంసీఏ కంప్లీట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ 4 ఇయర్స్ నుంచి ఉన్న రూల్ ఏంటంటే ఫీజు రింబర్స్మెంట్ లేదు పీజీ స్టూడెంట్స్కి, మీ ఫీజు మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. అది చూద్దాం. మనకి ఎందుకన్నా మంచిది ఏంటంటే మనకి క్వాలిఫై ఉంటే మనకి సేఫ్ జోన్లో ఉన్నట్టు లెక్క కౌంటింగ్ అవుతుంది. ఓకే, మరి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? కౌన్సిలింగ్ మనకి ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అంటే కనుక అలాగే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లు అయిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మినిస్టర్ వర్గం మళ్ళీ మంత్రివర్గం ఉండాలి, ఫామ్ అవ్వాలి. ఇవన్నీ చూసుకుంటే మీకు మ్యాక్సిమం ఆగస్ట్ మంత్లో మాత్రమే మీకు కౌన్సిలింగ్ ఉంటే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే ఇంకా డిగ్రీ స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇప్పుడు ఐసెట్ రాసిన వాళ్ళు 5th సెమ్ 1 or 2 సబ్జెక్ట్స్ పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఇన్స్టెంట్ ఎగ్జామ్ కట్టేసుకుంటే కనుక ఇన్స్టెంట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే కౌన్సిలింగ్ ఉంటుంది. కాబట్టి 5th సెమ్లో 1 or 2 సబ్జెక్ట్స్ పెండింగ్ అంటే అన్ని సబ్జెక్టులు అన్ని సెమ్లు క్లియర్ అయిపోయి 5th సెమ్ 1 or 2 సబ్జెక్ట్స్ పెండింగ్ ఉన్నప్పటికీ వాళ్ళు ఐసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ సంవత్సరమే ఎంబీఆర్ ఎంసీఏ మీరు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆగస్టు మంత్లో కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉంది. ఈ లోపు మీరు చేసుకోవాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. 8th క్లాస్ నుంచి అంటే 9th క్లాస్ నుంచి స్టడీ సర్టిఫికేట్ ఒకటి మీరు తీసుకుని ఉంచుకోండి. స్టడీ సర్టిఫికేట్ అన్నది ఎన్నిసార్లు అన్నా సరే మీరు ప్రీవియస్ ఎక్కడైతే చదువుకున్నారో స్కూల్ ఆర్ కాలేజ్ మీ దగ్గర ఒరిజినల్ ఉంటే ఓకే, లేదంటే అక్కడికి వెళ్ళి మీరు ఏ సంవత్సరంలో చదువుకున్నారో చెప్తే అక్కడ మీకు స్టడీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్నిసార్లు ఇష్యూ చేయడం జరుగుతుంది. దానికంటే ముందు ఇన్కమ్ క్యాస్ట్ అప్లై చేసుకోండి. ఎందుకంటే కౌన్సిలింగ్ దగ్గర పడిన తర్వాత అప్లై చేసుకోవడం కన్నా ముందే అప్లై చేసుకోవడం రైటు. అదే ఒకవేళ ఓసీ స్టూడెంట్స్ ఉంటే కనుక వాళ్ళు మొన్న ఐసెట్ అప్లై చేసినప్పుడు ఈడబ్ల్యూఎస్ మీద పెట్టుంటే కనుక ఇప్పుడు ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ కొత్తగా చేంజ్ అయింది కాబట్టి ఏప్రిల్ మంత్కు ముందు ఈడబ్ల్యూఎస్ మీ దగ్గర ఉంటే కనుక ఏప్రిల్ 1 తర్వాత ఈడబ్ల్యూఎస్ అప్లై చేయాలి, కొత్తది అప్లై చేసుకోండి. మీరు మొన్న అప్లై చేసినప్పుడే ఏప్రిల్ 1 తర్వాత ఈడబ్ల్యూఎస్ ఉంటే కనుక డేటు మీరు ఈ సంవత్సరం అప్లై చేయవలసిన అవసరం లేదు. అదే సర్టిఫికేట్ మీద మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. అలాగే ఈ సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా ఉంచుకోండి. మళ్ళీ మీరు చూసుకోవాల్సిన మెయిన్లీ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్లో ఫస్ట్ మీకు మీ పేరెంట్ పేరు ఉండాలి, మీ నేమ్ ఉండకూడదు. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్లో ఫస్ట్ మీ పేరెంట్ నేమ్ ఉండాలి, మీ నేమ్ ఉండకూడదు. ఎందుకంటే ఇన్కమ్ అన్నది మీకు ఇంకా ఉండదు, జనరేట్ అవ్వదు. మీ పేరెంట్ పేరుండి తర్వాత సన్ ఆఫ్ అని చెప్పేసి మీ నేమ్ ఉండడం జరుగుతుంది, లేదంటే డాటర్ ఆఫ్ అని చెప్పేసి మీ నేమ్ ఉండడం జరుగుతుంది. అలాగే మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే 10th క్లాస్ మార్క్ లిస్టు అండ్ డిగ్రీ మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నిటిలో కూడా మీ పేరు ఇంటి పేరుతో సహా ఒకే విధంగా ఉండేలా చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా మార్కులు ఉంటే కనుక అది నా నెంబర్ మీకు ఇస్తాను ఇక్కడ. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. వాటిని కూడా ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలన్నది చెప్తాను. కొంచెంమంది ఐసెట్ అప్లికేషన్స్ పెట్టేటప్పుడు కొన్ని మిస్టేక్స్ ఎర్రర్స్ చేసామండి అని అంటున్నారు. ఆల్రెడీ కరెక్షన్స్ డేట్ ఇచ్చాడు, అయిపోయింది. వాటిని ఇప్పటికీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. రిజల్ట్ వచ్చిన తర్వాత చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికి ప్రొసీజర్ కూడా నెక్స్ట్ చేసే వీడియోస్లో మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఐసెట్ ఇంకా మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చే ఛాన్స్ లేదు అనుకుంటే కనుక వాళ్ళు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. మిమ్మల్ని సరైన సజెషన్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.